నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉన్న ఉత్కంఠకు తెర పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ ఘన విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించిన సందర్భంగా సంబరాలను జరుపుకున్న ఖని టీడీపీ శ్రేణులు మీరు బయట ఫుడ్ తింటున్నారా? రెస్టారెంట్లలో హోటళ్లలో పాడైపోయిన పదార్థాలను వాడుతున్నారంట, జర జాగ్రత్త. కార్మికులను వేధిస్తున్న కాంట్రాక్టర్ సూపర్వైజర్లపై చర్యలు తీసుకోవాలి. ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై డిపో అధికారులకు వినతి పత్రం ఇచ్చిన ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జేఎన్టీయూ ప్రాంగణంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ వెల్లడి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఇన్ని రోజులుగా పార్టీ అభ్యర్థుల్లో ప్రజల్లో ఉన్న ఉత్కంఠకు తెరపడింది. పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ విజయం సాధించారు. దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమైంది. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి, రామగుండం, మంథిని, ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మంథిని జేఎన్టీయూ కళాశాలలో చేపట్టగా మంగళవారం ఉదయం 6 గంటలకే కౌంటింగ్ స్టేషన్ కు అధికారులు, ఏజెంట్లు చేరుకోగా స్ట్రాంగ్ రూమ్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ ఆధ్వర్యంలో తెరిచి ఈవీఎంలను కౌంటింగ్ హాల్లోకి తీసుకెళ్లారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు చేపట్టగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఫలితాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పై ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. లెక్కింపు మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయారు. 21 రౌండ్లుగా లెక్కింపు చేపట్టగా 1,40,000 పైచిలకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పై కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఘన విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించిన సందర్భంగా గోదావరి ఖనిలో మంగళవారం టీడీపీ శ్రేణులు సంబరాలను జరుపుకున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు టీఎఫ్టీయూసీ కార్యాలయంలో కేకును కట్ చేసి బాణసంచాలను కాల్చుతూ స్వీట్లను పంచుతూ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విజయాన్ని సాధించినందుకు రామగుండం తెలుగుదేశం శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారు. ఈ రోజు రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఈ రోజున బాణా సంచారం కాల్చి విజయోత్సవం చేసుకోవడం జరిగింది. ఈరోజు రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు అనేకమైన అందరూ కూడా విజయోత్సవాలు చేసుకుంటున్నారని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి గెలుపు ఒక విజయంగా ఎంతో గొప్పదని చెప్పని మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అహంకార పూరితమైన చర్యలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏడుపు తగిలిందని చెప్పని మేము తెలుగుదేశం పార్టీ పక్షాన చెప్తా ఉన్నాం. అదేవిధంగా రోజా గారు కానివ్వండి, నాని గారు కానివ్వండి, పేరు నాని గారి వాళ్ళ అహంకారానికి ఇది నిదర్శనం. చరిత్రలో ఫస్ట్ టైంగా చంద్రబాబు నాయుడు గారు రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు, ముదిగండి దామోదర్ రెడ్డి, చిటికెల రాజలింగం, పెగడపల్లి రాజనర్సు, గుండెపైన ఓదేలు, కనకం పోచమల్లు, నారెడ్డి స్వరాజ్యం, సిహెచ్ మల్లయ్య, బరిగల కళావతి, చిట్యాల అశ్విని, కొండి శ్రీనివాస్, పాత నరసింగరావు, బండారి స్రవంతి, రామగిరి రాజేశ్వరి, సుందిల్ల స్వామి, బండారి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటులో గత 10 సంవత్సరాలుగా కుంటుపడిపోయిన అభివృద్ధిని ఇక్కడి ఎమ్మెల్యేలు, మంత్రి సహకారంతో మళ్లీ సాధిస్తానని పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించిన గడ్డం వంశీకృష్ణ తెలిపారు. దేశవ్యాప్తంగా మంగళవారం వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి
పెద్దపల్లి ఎంపీగా భారీ విజయాన్ని అందుకున్న గడ్డం వంశకృష్ణ విజయాన్ని ఆస్వాదిస్తూ మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకంతో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ప్రజలు ఓట్లు వేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రి సహకారంతో ప్రజలు కోరుకున్న విధంగా అభివృద్ధిని సాధిస్తానని తెలిపారు. నాకు పెద్దపల్లి ప్రాంతం ప్రజలందరూ నాకు ఈరోజు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వివేక్ గారిని కూడా గుర్తు చేసుకొని వారు చేసిన మంచి పనులు గుర్తు చేసుకొని నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఖచ్చితంగా నేను కష్టపడి కృషి చేసి పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి కోసము కష్టపడి పనిచేస్తా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మన ఎమ్మెల్యేలందరూ సహకారంతో ఈరోజు మంచి మెజారిటీ ఇచ్చి పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు నాకు ఆశీర్వాదం ఇచ్చినారు. ఖచ్చితంగా నేను ఈ బాధ్యతని మంచి బాటలో, అభివృద్ధి బాటలో పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ హృదయపూర్వంగా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతూ, మంచి పని చేసి గత 10 సంవత్సరాలు ఏదైతే పెద్దపల్లి ప్రాంతానికి అన్యాయం జరిగిందో ఇప్పుడు వచ్చే కాలంలో ఖచ్చితంగా న్యాయం చేసి పోరాడి మరి నిధులు తీసుకొస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. సిటీ న్యూస్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330 8142789678. బ్యాక్ టు న్యూస్. మీరు బయట ఫుడ్ తింటున్నారా? జర జాగ్రత్త. కమ్మగా ఉన్నాయని రెస్టారెంట్, హోటల్స్ ఫుడ్ కు అలవాటు పడితే మీ ఆరోగ్యం మీరే పాడు చేసుకున్న వారు అవుతారు. వంట చేయడం ఆలస్యం అవుతుందనో, ఓపిక లేదనో రెస్టారెంట్, హోటల్ నుంచి లేదా బయట ఇబ్బడి ముబ్బడిగా ఏర్పడిన బిర్యానీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వైపు పరిగెత్తి మీ ఆరోగ్యాన్ని మీరే నాశనం చేసుకోకండి. ఆలస్యమైనా కొంత ఓపిక తెచ్చుకొని ఇంట్లోనే వంట చేసుకొని తినండి. ఇదంతా ఎందుకు చెప్తున్నారో మాకు తెలియదా అని మాత్రం అనుకోకండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి మీరే చూడండి. నిల్వ ఉంచిన చికెన్, గడువు తేదీ దాటిన పదార్థాలతో ఆహారాన్ని తయారు చేస్తున్న రెస్టారెంట్ కు రామగుండం నగరపాలక సంస్థ అధికారులు జరిమానా విధించారు. రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం సిబ్బంది గోదావరికని IB కాలనీలోని వైష్ణవి రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో నిల్వ ఉంచి పాడైపోయిన చికెన్, గడువు తేదీ దాటిపోయిన పదార్థాలతో ఆహారం తయారు చేయడం గుర్తించి 10,000 రూపాయల జరిమానా విధించారు. చట్ట ప్రకారం సదరు రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. చూసారుగా, బయట ఫుడ్ తిని రోగాలు తెచ్చుకుంటారు. అలసిపోయినా కొంచెం కష్టం అనుకోకుండా ఇంట్లోనే వంట చేసుకుని తింటారో ఇక మీ ఇష్టం. గోదావరికని RTC డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను వేధిస్తున్న కాంట్రాక్టర్ MS రెడ్డి, సూపర్వైజర్ రమేష్లపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిపో అధికారులకు AITUC ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగిందని AITUC నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ MA గౌస్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మధ్యల దినేష్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరికని RTC డిపోలో
గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను సూపర్వైజర్ రమేష్ వేధింపులకు గురి చేస్తున్నారని, అతన్ని విధుల నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా వారికి చట్ట ప్రకారం రావాల్సిన జీతాలు చెల్లించడం లేదని, వారికిచ్చే వేతనం నుంచి కాంట్రాక్టర్ ఎంఎస్ రెడ్డి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇది గత 4 సంవత్సరాలుగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు. గత కొన్ని నెలల క్రితం వీరి సమస్యలను పరిష్కరించాలని డిపో మేనేజర్ కు, కాంట్రాక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనివల్ల వారు అతి తక్కువ వేతనంతో కార్మికుల కుటుంబాలను ఎలా పోషించుకుంటారని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి సమస్యను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. లేనిచో ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికులకు పనిచేస్తున్న బస్ వాషర్ల సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. దాంట్లో భాగంగా డిపో డిఎం గారు ఇక్కడ బాధ్యత ఉన్నటువంటి బాధ్యులు మాకు హామీ ఇచ్చిన మేరకు మళ్ళీ మేము తిరిగి పనులకి విధులకి హాజరు కావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. మా విధులను నిర్వహిస్తాం. మాకు కాంట్రాక్టర్ నుంచి వెళ్ళి రికవరీ అయినటువంటి పేమెంట్లను వాపస్ ఇప్పించాలి. కాంట్రాక్టరు మా పేమెంట్ల నుంచి వెళ్ళి పేమెంట్ను రికవరీ చేయకుండా 10,137 రూపాయల 50 పైసల జీతం నిక్కరంగా ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పనిచేస్తున్నటువంటి వర్కర్లను మానసిక ఇబ్బందులకు, మానసిక వేధింపులకు గురి చేసినట్లయితే, మహిళా కార్మికులను కూడా చూడకుండా వ్యంగ్యంగా మాట్లాడినట్టయితే మేము తీసుకునే ఆందోళన కార్యక్రమాలకు ఆర్టీసీ డిపోనే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఆర్టీసీ డిఎం గారే బాధ్యత వహించవలసి ఉంటుంది. పనిచేస్తున్న ఉద్యోగులను అకారణంగా తొలగిస్తామని చెప్పేసినట్టయితే అందరికందరూ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అందరితోటి పాటు మేము బజారుకి ఎక్కి ఆందోళన పోరాట కార్యక్రమాలు చేయవలసి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. సూపర్వైజర్ ఎవరైతే భోగే రమేష్ ఉన్నాడో ఆ భోగే రమేష్ ఆధిపత్యం మాకద్దు. ఆ రమేష్కు మాకు సంబంధం లేదు. మాకు సూపర్వైజర్ లేకపోయినా కూడా మా బాధ్యతగా మేము పనిచేస్తామని చెప్పేసి డిఎం గారికి తెలియజేస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు శివ, రాజు, లక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా మంత్రి జేఎన్టీయూ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని రామకొండం సిపి ఎం శ్రీనివాస్ తెలిపారు. మంత్రి జేఎన్టీయూ కళాశాలలో జరుగుతున్న పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ హాల్ వద్ద భద్రతా చర్యలను పర్యవేక్షించడానికి వచ్చిన సిపి మీడియాతో మాట్లాడుతూ, పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంత్రి జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో 3 అంచెల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ హాళ్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా సాగడం జరుగుతుందని తెలిపారు. అందరూ పనిగా వాళ్ళ యొక్క డ్యూటీస్ నిన్ననే బ్రీఫింగ్ చేయడం జరిగింది. ఏ డ్యూటీ ఎక్కడ, ఎంతమంది, ఎవరు, ఏ ఆఫీసర్ ఏం చూడాలి అనేది నిన్న సాయంత్రం అంతా బ్రీఫింగ్ చేసి మళ్ళీ వాళ్ళని ఫీల్డ్లో అంటే ఇక్కడ డిప్లాయ్మెంట్ అవుతారో రేపు అంటే ఈరోజు వాళ్ళు నిన్ననే డిప్లాయ్మెంట్ అయ్యి వాళ్ళ యొక్క ఏరియా ఆఫ్ జ్యూరిడిక్షన్, ఏరియా ఆఫ్ డామినెన్స్, ఏరియా ఆఫ్ సూపర్విజన్ చూసుకున్నారు. వాళ్ళు ఈరోజు అదే రకంగా ఈరోజు మళ్ళీ డిప్లాయ్ అయ్యారు. బయట కూడా ఈ 3 లేయర్ ఫోర్స్ని యాజ్ పర్ సిసి గైడ్లైన్సే కాకుండా మేము లా అండ్ ఆర్డర్ పరంగా కూడా ఈ చుట్టుపక్కల ఈ మంతని తర్వాత మేజర్ టౌన్స్ పెద్దపల్లి, గోదావరి అండ్ మంచిర్యాల్, దండపల్లి ఇవన్నీ ప్లేసెస్లో ఏదైతే టౌన్స్ ఉన్నాయో ఆ టౌన్ ప్లేసెస్లో కూడా కట్టమని చేస్తున్నారు. మీరు ఆల్రెడీ బయట విజువల్స్ చూసుకోవచ్చు. సో అన్ని రకాలుగా ఏమాత్రం గొడవలకు కానీ తర్వాత డిస్టర్బెన్సెస్ కానీ అవకాశం లేకుండా బందోబస్తు చేయడం జరిగింది. ఐ హోప్ పీస్ఫుల్గా కౌంటింగ్ జరుగుతుంది అండ్ జరగాలని పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే కౌంటింగ్ తర్వాత కూడా ఇంతవరకు మనకు చీఫ్ ఆఫీస్ నుంచి కానీ ఈసీ గైడ్లైన్స్ నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు కానీ రాలేదు విజయవస్థ రాజీని తీసుకోవడానికి. ఎందుకంటే మనకి ఇంకా ఈ యొక్క ఈసీ గైడ్లైన్స్ ప్రకారము ఈ యొక్క కోడ్ ఇంకా అమల్లో ఉంది. కాబట్టి ఎవరైనా సరే
గెలిచిన వాళ్ళు మా రిక్వెస్ట్ ఏంటంటే రిటర్న్ పర్మిషన్ లేకుండా, అంటే ఈజీ గైడ్లైన్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు విజయవాడ రాజ్యంలో చేయడం అనేది జరగదు. దానికి మీరు టపాకాయలు కానీ తర్వాత బయట ఓపెన్ పరికరాలు. సిటీ న్యూస్ ని ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. గోదావరికని లక్ష్మీనగర్ లో మంగళవారం అమేజింగ్ స్టార్ వేముల అశోక్ బర్త్డేను తన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ వేముల అశోక్ వ్యాపారవేత్తగా, కళాకారుడిగా, రాజకీయ నేతగా ప్రజల హృదయాలు చూరగొంటూ ప్రజల మనిషిగా ముందుకు వెళ్తున్నాడని అన్నారు. అశోక్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కళారంగంలో నిర్మాణాత్మక కరోనా క్రియేషన్స్ అధినేతగా ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తూ హీరోగా, రాముడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, అర్జునుడిగా, మన్మధుడిగా, అల్లూరి సీతారామరాజుగా, పోలీసుగా, విలన్ గా ఇలా పలు వేషాలలో రాణిస్తూ గోదావరికని ప్రాంతంలో అమేజింగ్ స్టార్ గా వెలుగొందుతున్నాడని అన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ నుంచి యూట్యూబర్, కళాకారులు, నటులు, ప్రొడ్యూసర్ బడుకొల దేవేందర్ రెడ్డి, డైరెక్టర్ ఎల్బీకే విజయలక్ష్మి, కె సురేష్, కనకారెడ్డి, గోదావరికని పాత్రికేయులు దయానంద్ గాంధీ, సీఈఓ సురభి శ్రీధర్, అంది సదానందం, న్యూ ఇండియా పార్టీ డాక్టర్ జేవి రాజు, నీరేటి శంకర్, జనగామ తిరుపతి, గోదావరికని కళాకారులు కొల్లూరు ప్రసాద్, మేకల శ్రీకాంత్, పిఎన్ పటేల్, గురుమూర్తి, తూము పద్మ, అంజిబాబు, బిఆర్ చారి, తిరుపతి నరేష్, సర్వర్, ఫిరోజ్, సంజీవరాజు, సోగల వెంకటి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరికనికి మెడికల్ కళాశాలను ప్రసాదించిన గొప్ప నాయకులని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. తెలంగాణ దశాబ్ది ప్రగతి కార్యక్రమాలలో భాగంగా సోమవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే చందర్ గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజల, కార్మికుల ఆరోగ్యాన్ని, ఇక్కడ ఉన్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రామగుండంకు మెడికల్ కళాశాల ప్రసాదించడం జరిగిందన్నారు. తెలంగాణ దశాబ్ది ప్రగతి ఉత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో మెడికల్ కళాశాల ఇచ్చిన కేసీఆర్ కు మాజీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ మహానాయకులు, గౌరవనీయులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం మూలాన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకు ఉచిత వైద్యం అందుతూ ఉన్నది. ఈరోజు తెలంగాణ దశాబ్ది ప్రగతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఏ పేషెంట్ను కదిలించినా కూడా కేసీఆర్ గారు మాకు దేవుడు. ఆనాడు ఒకనాడు కాంగ్రెస్ పాలనలో మేము ఈ యొక్క దవాఖానలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రసవించడం కోసం ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఉండేది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇలా మా మెడికల్ కళాశాలకు వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లను మేము అడిగినట్టయితే వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి ఈ యొక్క మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం, ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు మాకు దేవుడిలాగా ఇక్కడ
మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిండని ఈ సందర్భంగా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే మాకు నిజంగా చాలా ఆనందంగా ఉన్నది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి అడుగులో అడుగు వేసి కేసీఆర్ గారి కార్యాచరణను పూర్తి స్థాయిలో విజయవంతంగా ఉద్యమ కార్యాచరణను నడిపించి తెలంగాణ రాష్ట్రం సాధించేటువంటి దిశగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి వాళ్ళం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 10 ఏళ్ల కాలంలో దశాబ్ది ప్రగతి కార్యాచరణలో కూడా భాగస్వాములు అయినటువంటి వాళ్ళం. నిజంగా ఈ జన్మ ధన్యమైందని మేము భావిస్తూ ఉన్నాం. దశాబ్ది కాలంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసిండ్రు కేసీఆర్ గారని వీళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ గారే మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి యొక్క పరిస్థితులలో స్థానికంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో మేము ఇలా పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉన్న ఉత్కంఠకు తెర. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ ఘన విజయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించిన సందర్భంగా సంబరాలను జరుపుకున్న ఖని టీడీపీ శ్రేణులు. మీరు బయట ఫుడ్ తింటున్నారా? రెస్టారెంట్లలో, హోటళ్లలో పాడైపోయిన పదార్థాలను వాడుతున్నారంట. జర జాగ్రత్త. కార్మికులను వేధిస్తున్న కాంట్రాక్టర్, సూపర్వైజర్లపై చర్యలు తీసుకోవాలి. ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై డిపో అధికారులకు వినతి పత్రం ఇచ్చిన ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్. పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్లు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జేఎన్టీయూ ప్రాంగణంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. రామగుండం సిపి ఎం శ్రీనివాస్ వెల్లడి. ఇవి ఇప్పటివరకు సిటీ న్యూస్. నమస్తే.